ప్రైజ్ లార్డ్ అందరికీ, నేను మీ అభినయ దర్శన్. విజయవాడలో భవానీపురం అన్నటువంటి ఏరియాలో నిష్కారణంగా, దారుణాతి దారుణంగా, కనీసం కరుణా కటాక్షం లేకుండా క్రూరులుగా, మూర్ఖులుగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పేదవాళ్ళ కలల్ని నిమిషాల్లో కూల్చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 42 ఇళ్ళని కూల్చేసి అక్కడున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. 25 సంవత్సరాలుగా అక్కడ ల్యాండ్, ఎక్కడైతే ఈ 42 ఇల్లులు ఆ కన్స్ట్రక్షన్ చేశారో ఆ ల్యాండ్ 2 ఎకరాల 40 సెంట్ల ల్యాండ్ కోర్టులో ఉంది, పెండింగ్లో ఉంది అని చెప్పారు. ఇన్ని వివాదాల మధ్య అక్కడ ఇల్లులు ఎలా కొనగలిగారు, ఇల్లులు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగారు, ఒకవేళ వివాదములో కనుక ఆ స్థలం ఉంటే ఎలా రిజిస్ట్రేషన్ చేశారు రిజిస్టర్ ఆఫీస్లో, ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. మనం ముందుకెళ్దాం. అక్కడ వాళ్ళ ప్రజలు ఆ భావోద్వేగానికి గురై వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ వేదన కూడా మీకు వినిపిస్తాను నేను. ఈరోజు భవానీపురంలో జరిగింది కేవలం ఇళ్ళ కూల్చివేత కాదు, మధ్యతరగతి కుటుంబాల ప్రజల్ని, కలల్ని, కన్నీళ్ళని నేలమట్టం చేయటం. ప్రభుత్వం అంటే ప్రజలకు రక్షకులు అవ్వాలి కానీ భక్షకులు అవ్వకూడదు. ప్రభుత్వం పేదల మధ్యతరగతి కుటుంబాల ఇళ్ళని కూల్చి ఇప్పుడు ఏం జరిగింది, ప్రజలకే ప్రభుత్వం శత్రువుగా మిగిలింది. భవానీపురం ప్రజలు అసలు ఎవరు? దొంగల, ఉగ్రవాదుల, తీవ్రవాదుల, రౌడీల, అక్రమదారుల, ఆ ల్యాండ్లని కబ్జా చేసినటువంటి వాళ్ళ కాదు. వాళ్ళు రాత్రి పగళ్ళు ఎన్నో కలలతో కష్టపడి సంవత్సరాలుగా డబ్బులు దాచుకొని పెళ్లి కోసమని, ఆ బిడ్డ కోసమని వాళ్ళ కోరికతో కట్టుకున్నటువంటి ఇల్లులది. అలాంటి ఇళ్ళని రాత్రికి రాత్రి కూల్చేసి వాళ్ళని నడి రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టినటువంటి ఘనత, క్రెడిట్ ఎవరిదంటే ప్రభుత్వానిది అని చెప్పాలి. ఇలాంటి సాదాసీదా ప్రజలు కష్టాలతో కట్టుకున్న ఇళ్లపైనే సర్కారు బుల్డోజర్లతో కూల్చేశారు. ఇదేం న్యాయం, ఇదేం పరిపాలన అని ప్రశ్నిస్తున్నా. ఏ ఒక్కరినైనా ముందుగా హెచ్చరించారా? లేదు. రాత్రికి రాత్రే కూల్చివేత. ఉన్న ఫలంగా గంటల సమయంలో చూస్తున్నగానే రోడ్లపైకి జనాల బతుకుల్ని తీసుకొచ్చారు. ఇదంతా ఎవరిని కాపాడటానికి, ఎవరిని పైకి తీసుకెళ్ళటానికి, ఎవరి కోసం ప్రభుత్వం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నా. నా ప్రశ్న ఒకటే, కోర్టు కేసులు పెండింగ్లో ఉంటే అసలు రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? పేదల ఇళ్ళకి మాత్రం బుల్డోజర్లు పంపించి ఉన్న పలంగా కూల్చేస్తారు, కానీ పెద్దల ఇళ్ళకు మాత్రం పూలదండలతో సత్కారాలు మాత్రం చేస్తారు. పర్యాయం ఇవ్వకుండా ఇళ్ళని కూల్చడం అనేది చాలా అమానుషం. ఎక్కడైనా ప్రత్యామ్నాయ గృహం ఇచ్చారా మీరు ఉన్న పలంగా కూల్చడానికి? ఎక్కడైనా పరిహారం ఇచ్చారా? ఒక్కరికైనా ఇచ్చారా? అది లేదు. ఇక్కడ బలవుతుందల్లా మధ్యతరగతి సామాన్య ప్రజలు మాత్రమే. భవానీపురం మధ్యతరగతి సాదాసీదా ప్రజల కన్నీళ్లు ప్రభుత్వం వింటుందా లేదా? ఒకవేళ వింటే ఇప్పటి వరకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు? ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు స్పందించటం లేదు? మీకు నేను అక్కడ సామాన్య ప్రజల ఆవేదనలో నుంచి వస్తున్నటువంటి భావోద్వేగానికి గురైనటువంటి మాటల్ని మీకు వినిపిస్తాను, మీరు చూడండి. వాళ్ళ వేదన, వాళ్ళ బాధని మీరు ఒకసారి గమనించండి. మేము ఎవరివి అన్యాయంగా తీసుకోలేదు. పక్కాగా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, పక్కాగా ఇంటి పన్నులు ఉన్నాయి, ప్లాన్లు ఉన్నాయి, బ్యాంక్ లోన్లు ఉన్నాయి. ఎవడంటే వాడు ఏడా కొడుకంటే మా ఇల్లు తీసుకెళ్లేది రమ్మనండి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీరు కమిటీ వేసి మాకు న్యాయం జరగాలి. ఇక్కడ మేము 42 కుటుంబాలు రోడ్డును పడిపోయి ఉన్నాము. పిల్ల జల్ల అంతా కూడాను మా ఇల్లును స్వాధీనం చేసుకున్నారు, మా భూములు స్వాధీనం చేసుకున్నారు. మాకు న్యాయం జరగాల్సిందే. మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు. మేము ఆత్మహత్య కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు చెప్పండి అమ్మా, ఏం చెప్తున్నారు? ఉదయానికి ఇప్పటికి పోలీసులు ఉదయం మాకు స్టే వచ్చింది, ఆగండి, ఇప్పుడు 50% డిమానిస్ట్రేషన్ చేశారు, ఆగండి అని వేడుకున్నాం. ఉమామహేశ్వరరావు గారు ఆపండి అని అంటే
చర్చిని పడేశారండి, దేవుణ్ణి కూల్చారు. చర్చిలు కావాలి, మేము కష్టపడి కొనుక్కున్నాం, గొప్పలేదు ఎవరికి? మమ్మల్ని 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 కూల్చారు, కానీ మా దేవుడిని కూల్చేశారు, చర్చిని కూల్చేశారు. అక్కడంతా చర్చి అంతా శిథిలం అయిపోయింది. అన్యాయంగా ఆడవాళ్ళు ఉన్న ఫలంగా బయటికి లాగేశారు, రౌడీలు పెట్టుకున్నారు, దౌర్జన్యం చేశారు, ఆడవాళ్ళ మీద అత్యాచారం చేశారు. దీనికి చూశారు కదా, దౌర్జన్యంగా మమ్మల్ని రోడ్డు మీదకి లాగారు, ఆడవాళ్ళను చూడకుండా చిన్న పిల్లలను చూడకుండా రోడ్డుకు లాగారు. మా ఇల్లులు మాత్రమే కాదు, మా చర్చిని కూడా కూల్చేశారు, మాకు న్యాయం కావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి అని ఆడవాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతున్నారు. సార్, ఎందుకు ఇంకా చంద్రబాబు నాయుడు గారు స్పందించట్లేదు? లోకేష్ గారు ఎందుకు స్పందన లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మీరు నోరు మెదపట్లేదు? ఎందుకు ఇంత జరుగుతున్నా 24 గంటలు అవుతుంది, ఇంతవరకు మీరు ఎందుకు రాలేదు? ప్రజల కన్నీళ్లు చూడట్లేదా మీరు? మీకు వినపడడం లేదా వాళ్ళ ఆవేదన? ఇంకొకరు చూపిస్తాను చూడండి. ఏమండి, ఈ స్థలాలు మేము 98లో కొనుక్కుంటే 2001లో మాకు రిజిస్ట్రేషన్ జరిగినాయండి. అప్పటి నుండి ఇన్ని సంవత్సరాలు చాలా చేతులు కూడా మారినాయి. అంతకుముందు ఏమీ లేదు. 2017లో ఒక నోటీస్ వచ్చింది, సార్ ఇది గొడవల్లో ఉందని. గొడవల్లో ఉంటే ముందే మాకు ఆ రిజిస్ట్రేషన్ ఆపేయాలి, లేదా ఇక్కడ నోటీస్ బోర్డు అన్నా పెట్టాలి. ఏమీ లేకుండా డైరెక్ట్గా నోటీస్ పంపారు. అది మనకి ఎవరికి తెలియదండి. చాలామంది ఆడపిల్లలు గల్లోళ్ళు కట్నం కింద కూడా ఇస్తే ఇది గొడవల్లో ఉందని ఆడపిల్లల్ని ఇంటికి కూడా పంపించారండి. అయితే 2001లో రిజిస్ట్రేషన్ అయితే 2017లో నోటీస్ వచ్చిందండి. ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు తెలిసి కూడా ఇన్ని సంవత్సరాలు మన రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి. అప్పుడు ఎందుకు ఆపలేదండి? అప్పుడు ఆపాలి కదా, ఇంతమంది అన్యాయం అయిపోయే వాళ్ళు కాదు కదా. సరే, 2017లో నోటీస్ వచ్చింది, తర్వాత మాకు తెలియదు కేసు ఇప్పటికీ జరుగుతూనే ఉంది, సుప్రీంకోర్టులో జరుగుతుంది. ఈరోజు సుప్రీంకోర్టులో 10:45కో 11కో ఆపమని లెటర్ ఇస్తే ఆ లెటర్ మేము తెస్తున్నామండి ఆగండి అంటే మాకు అలా కుదరదు, హార్డ్ కాపీయే కావాలని చెప్పేసి మొత్తం అండి 42 ఫ్లాట్లు అన్యాయంగా. అందరూ మిడిల్ క్లాస్ అండి, ఒక్కళ్ళు కూడా కోటీసులు కానీ ఎవ్వరూ లేరు. చూశారు కదా, ఎంత అక్రమంగా ఈ ప్రభుత్వము, ఎంత గూండాగిరి, ఎంత రౌడీజం చేస్తున్నారు. అమాయకపు ప్రజలు వాళ్ళు కష్టపడి ఇల్లులు కట్టుకుంటే సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారంట. కూల్చివేతను ఆపండి అని స్టే తెచ్చుకున్నాం సార్, కాపీ అని సాఫ్ట్ కాపీ చూపిస్తే లేదు మాకు హార్డ్ కాపీ కావాలి అని కూల్చివేతను కంటిన్యూ చేశారట. ఎంత దుర్మార్గం అనాలి. వాళ్ళ మాటలు ఒకసారి వినండి. ఒక అమ్మ చెప్తుంది, సార్ నా కొడుకు చదువుకుంటూ కష్టపడి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ డబ్బులు పోగేసి ఇల్లు కట్టాడు, ఒక్క రోజులో ఆ ఇల్లు కూల్చి మమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చాడని. ఒక వృద్ధుడు చెప్పాడు, ఈ ఇల్లు నా భార్య జ్ఞాపకార్థం కట్టుకున్నాను, ఆ జ్ఞాపకాన్ని కూల్చేశారు, నన్ను రోడ్డు మీదకి తెచ్చాడని. ఒక అమ్మాయి చెప్తుంది, నాకు వివాహం ఫిక్స్ అయింది, ఇప్పుడు నాకు ఇల్లే లేకుండా పోయిద్ది అని. ఇలా ప్రజల ఆవేదన. ఇది ప్రభుత్వానికి శాపంగా మారదా? కూటమి ప్రభుత్వానికి శాపంగా మారదా ఇది? ప్రజలు ఊరికే చూస్తూ నోరు మూసుకొని ఉండటానికి అమాయక ప్రజలు, తిక్క ప్రజలు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని నేరుగా సూటిగా ప్రశ్నిస్తున్నా. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇవి నా ప్రశ్నలు కాదు. ఆ విజయవాడ భవానీపురంలో భావోద్వేగానికి గురై నడి రోడ్డు మీద నిలబడి గొంతు చింపుకొని ఆక్రందనలు చేస్తున్నారే, వారి పక్షమున నేను అడుగుతున్న ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 1, ప్రజల ఇల్లు కూల్చడానికి మీరెందుకు అంత తొందరపడ్డారు? అంటే రాత్రికి రాత్రి బుల్డోజర్ పంపించి కూల్చేయాలని ఫిక్స్ అయిపోవడం కారణం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2, ఒక్క ప్రజాప్రతినిధి, ఒక మంత్రి లేదా ఒక ఎమ్మెల్యే ఒక్కరైనా వచ్చి ప్రజలతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? లేదు. క్వశ్చన్ నెంబర్ 3, కూల్చివేత సమయంలో మహిళలు ఏడ్చారు, పిల్లలు పరుగులు తీశారు, వృద్ధులు స్పృహ కోల్పోయి పడిపోయారు. ఇవన్నీ చూస్తున్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇవన్నీ టీవీలో లైవ్లలో చూస్తున్నటువంటి ప్రజానాయకులు, రాజకీయ నేతలు, మీకు మనసు కరగలేదా? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4, ఇది అక్రమంగా కట్టారు అందుకే కూల్చేసామంటారా? సరే, నా ప్రశ్న ఇంకోటి, అంటే రోడ్డు పక్కన పెద్ద పెద్ద భవనాలు, మేడలు, బంగళాలు అక్రమంగా కట్టినవి లేవా?
ఇన్ని ఉన్నాయి. మీరు వాటిని కూలుస్తారా? కూల్చరు. సన్మానాలు చేస్తారంటే సామాన్య ప్రజలవైతే మాత్రం తొందరగా అదేదో ఆతృతగా వెళ్ళిపోయి దూకుడు మీద వెళ్ళిపోయి కూల్చేస్తారు. పెద్ద పెద్ద భవనాలు బంగళాలు ఉన్నోడిది డబ్బు ఉన్నోడిది అయితే మాత్రం కూల్చమని ఆదేశాలు ఉన్న కూల్చరు. అడ్డు మీరే పడతారు, మీరే వాళ్ళని కాపాడతారు. ఇది ఎక్కడ న్యాయం సార్? ఈరోజు చెప్తున్నాను, రాజకీయ నాయకులందరికీ చెప్తున్నాను, కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను, ఈరోజు మీ మౌనం ఏదైతే ఉందో, మీ మౌనం ప్రజలు తీర్పు తీర్చే విధంగా ప్రజల్ని మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీ ఇల్లులు కూలితే మీరు మౌనంగా ఉంటారా? ప్రభుత్వ భవనం కూలిపోతే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు. కానీ పేదల ఇల్లు, మధ్యతరగతి కుటుంబాల ఇల్లు, సామాన్యుల ఇల్లు కూలిపోతే ఊరుకోకుండటం కాదు, మీరే దగ్గరుండి స్వయంగా చేయిస్తారు ఈ పనులన్నీ కూడా. ప్రతిపక్షాలైనా కనీసం మొహం చూపిస్తున్నారా? సంపూర్ణ మౌనాన్ని వహిస్తున్నారు వాళ్ళు కూడా. ప్రజలు నడి రోడ్డు మీదకి వచ్చి ఇల్లులు కూల్చి గుండెలు బాదుకొని ఏడుస్తుంటే ఈ నాయకులు, రాజకీయ నాయకులు మాత్రం ఏసీ గదుల్లో కూర్చొని ట్వీట్లు చేసుకుంటున్నారు. ట్వీట్లు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి రాజకీయ పార్టీ నాయకుడికి చెప్తున్నాను, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీరు కూల్చేసింది ప్రజల ఇల్లు కాదు, ప్రజలు మీ మీద పెట్టుకున్న విశ్వాసాన్ని కూల్చేశారు. వాళ్ళ విశ్వాసం కూలిపోయింది ఈరోజు. ఒక్క క్షణం మీరు ఆలోచించండి. మీ ఇల్లు, మీ జ్ఞాపకాలు, మీ ఫోటోలు, మీ కష్టం, మీ స్వప్నం ఒక్క క్షణంలో కూలిపోతే ఆ వేదన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు మిమ్మల్ని నమ్మి, గుర్తుపెట్టుకోండి, మీరు నమ్మి ఓటేశారు. ఈరోజు వాళ్ళ నమ్మకాలని మీరు బుల్డోజర్లు పెట్టి కూల్చేశారు. భవానీపురం ప్రజలారా, మీరు ఒంటరిగా లేరు, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఈ దేశ చట్టాలు మీ వెంట ఉన్నాయి, ప్రజాస్వామ్యం మీ పక్షాన ఉంది. జరిగిన అన్యాయం ఎంత పెద్దదైనా సరే రేపటి రోజున మీరు ప్రజలు ఇచ్చే తీర్పు ముందు తల ఉంచి ఓడిపోయి తీరాల్సిందే. మన దేశంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ సత్యం ముందు నిలిచిన ప్రభుత్వాలు మాత్రమే నిలిచాయి. మిగిలినవి కుప్ప కూలిపోయాయి, పోతాయి. మీ పోరాటం న్యాయమైంది, మీ నిబద్ధత శక్తివంతమైంది. ఈరోజు కూల్చేసింది మీ ఇళ్ళని కావచ్చు, వెయిట్ చేయండి, టైం కోసం వెయిట్ చేయండి. ఇంకొక 2-3 సంవత్సరాలు ఓపిక పడితే మీ టైం వస్తుంది. అదే మన టైం వస్తుంది, ప్రజల టైం వస్తుంది. అప్పుడు ఓటు అనే బుల్డోజర్తో ఏ నాయకులు, ఏ ప్రభుత్వం అయితే మీ ఇళ్ళని కూల్చి రోడ్డు మీదకి తెచ్చారో అదే ఓటు అనే బుల్డోజర్తో వాళ్ళని కుప్ప కూల్చి నడి రోడ్డు మీదకి నిలబెట్టి నేల మట్టం చేయండి. మీ ఇళ్ళని కూల్చిన ప్రభుత్వానికి చెప్పండి, గొంతు విప్పి చెప్పండి, గలమెత్తి చెప్పండి, మేం మీ చేతుల్లో ఆట బొమ్మలము కాదు, మా ఇల్లు మీ ప్రాజెక్టుల మట్టి కాదు, మా కన్నీళ్ళు చౌకా కాదు. ప్రభుత్వం మాట వినకపోతే, మెడలు వంచకపోతే ప్రజలమైన మా తీర్పు మీరు వినాల్సిందే అని బల్లగుద్ది చెప్పండి. భవానీపురంలో జరిగిన అన్యాయం నుంచి ప్రారంభమైన పోరాటం పేదల హక్కుల కోసం దేశానికి గలంగా మారుతుంది. ఇల్లే మన జీవితం, ప్రభుత్వం కాదు. ప్రజల తీర్పే చివరి నిర్ణయం అవుతుంది. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపితే రేపు ఇదే పేద ప్రజలు, ఇదే సామాన్య ప్రజలు ఓటు అనే హక్కుతో, ఓటు అనే బుల్డోజర్తో మీరు దాచుకుంటున్నటువంటి కోట్లని, మీ ప్రభుత్వాల్ని కూల్చివేయడం పక్క అది జరుగుతుంది. వెయిట్ చేయండి, ఇలా చేసుకుంటూ వెళ్ళండి. అన్యాయాలు మా టైం వస్తుంది, ఆ టైం కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఒక్క 2-3 సంవత్సరాల ఓపిక పట్టండి సార్. ప్రజల ఓటు అనే ఆయుధంతో మీ మీద దాడి చేస్తాం, మిమ్మల్ని ఖచ్చితంగా నేలమట్టం చేస్తాం. ఇది ఒక సామాన్యుడిగా, ఈ దేశ పౌరుడిగా, సామాన్యుల పక్షముగా గలమెత్తి గొంతు విప్పి నేను చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. ప్రజలారా, చూస్తున్నారు కదా ఈ అన్యాయాన్ని. ప్రతి రాజకీయ నాయకుడు లబ్ధి కోసం, స్వలాభాల కోసం, వాళ్ళ బిడ్డల కోసం, డబ్బు దోచుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలు ఎన్నికలు అయిపోయాక బుల్డోజర్లు.
ఎన్నికలకు ముందు అవి కట్టిస్తాం ఇవి కట్టిస్తాం, ఎన్నికలు అయిపోయాక ఎక్కడ పడితే అక్కడ కూల్చేస్తాం. ఇది ప్రభుత్వం యొక్క తీరు.